సోషల్ మీడియా పవర్ ఏంటో దీన్ని యూజ్ చేస్తాం ఈ వీడియోని. బీహార్లో ఒక బైక్ రైడర్ రోడ్డు మీద వెళ్తా ఉంటే పోలీసు వాళ్ళు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. అమ్మని తిట్టిండ్రు, ఇష్టం వచ్చిన అమ్మని తిట్టుడు కొట్టుడు. ఎవడిచ్చిండ్రు? రాజ్యాంగంలో కొట్టుడు తిట్టుడు ఉందా? లేదు కదా. ఏదైనా ఉంటే ఫైన్ వేయాలా, వాడు తప్పు చేస్తే ఫైన్ వేయాలా, కోర్టు తీసుకోవాలా, పోలీసులను తీసుకోవాలా. వీళ్ళు ఇట్లా చేయలేరు. ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తే వాడు మొత్తం బైక్ రైడర్ కాబట్టి మొత్తం రికార్డ్ అవుతుంది, మొత్తం సోషల్ మీడియాలో పెట్టిండు. సోషల్ మీడియాలో పెట్టిన అప్పటికే హల్చల్ అయిపోయింది. మళ్ళీ మా వీడియో డిలీట్ చేయమని ధమ్కి. అప్పటికే మొత్తం గుద్ద శంబాయి పీకింది పోలీసు వాళ్ళది, అక్కడ ఉన్న వాళ్ళది. మళ్ళీ వాడికి ధమ్కి, ఆ ధమ్కి ఇచ్చింది కూడా వీడు రికార్డింగ్ చేసి సోషల్ మీడియా పెట్టిండు. సీదా హోమ్ మినిస్టర్ తెలిసింది, స్టేట్ లా బీహార్లో వాళ్ళు మొత్తం సస్పెండ్ చేసి పడేసిండు. కోర్టు కూడా తీసుకుపోయిన వాళ్ళని మీరు డ్యూటీ చేయాలనుకుంటున్నారు లేదనుకుంటున్నారు అని చెప్పిండ్రు. వాళ్ళని సస్పెండ్ చేసి పడేసిండ్రు. సోషల్ మీడియా పవర్ ఏంటో ఇట్లుంటది. ఓకే, ఏదైనా తప్పు చేస్తే దానికి కొన్ని మన రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగం ఫాలో అవ్వాలా. ఇష్టం వచ్చినట్టు కొడతా తిడతా, నీ అమ్మని తిడతా, నీ అక్కని తిడతా అంటే దెంగది ఇక్కడ. అందరికి తెలుసు, ఎంతో కొంత అందరికి తెలుసు. ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. మన దగ్గర కూడా చాలా జరుగుతాయి. ఇష్టం వచ్చినట్టు కొడతారు, తిడతారు. ఇక్కడ ఎప్పుడు పడడు ఇప్పుడు ఈ జనరేషన్.